మాట తీరు ఎలా ఉంటుంది అనే విషయం రాజకీయ చాణక్యుల కంటే బాగా కూడా చంద్రబాబు నాయుడికి బాగా తెలుసు. అయితే దీని మీద తెలంగాణ రాజకీయ నాయకులే కాదు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి లాంటి సీమాంధ్ర నాయకులు కూడా ఆ సమయంలో కేసీఆర్ని పక్కకు నెట్టడం సరైన పద్ధతి కాదు అంటూ వారు కూడా గలం విప్పడం జరిగింది. కానీ సిబిఎన్ చంద్రబాబు నాయుడు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా తాను అనుకున్న రచించిన వ్యూహం ప్రకారమే అంతా ముందుకు సాగాలనుకున్నాడు. ఆ తర్వాత పరిస్థితుల కారణంగా కేసీఆర్ సొంతంగా పార్టీని స్థాపించి పోరాడి నీళ్లు నిధులు నియామకాలు అనే అంశంతో ఏ విధంగా కొట్లాడి సీమాంధ్ర పాలకుల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకుల చెర నుండి తెలంగాణ రాష్ట్రాన్ని విడిపించి తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారు అనే విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అసలు టీడీపీ